నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ప్రధాని మోదీ నేడు ఏపీలో అడుగు పెట్టనున్నారు. విశాఖలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేస్తున్నారు మోడీ. దాదాపు 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు. విభజన హామీలో ఒకటైన విశాఖ రైల్వే జోన్ కు సైతం శ్రీకారం చుట్టనున్నారు. వివిధ రైల్వే రోడ్డు ప్రాజెక్టులకు సైతం జాతికి అంకితం చేయనున్నారు. మోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, పక్కాగా ఏర్పాట్లు చేసింది. మోడీ పర్యటనకు సంబంధించి ఇన్ఛార్జ్ గా మంత్రి నారా లోకేష్ వ్యవహరించారు. 3 రోజుల కిందట ఆయన విశాఖలో అడుగుపెట్టారు. ఏర్పాట్లను సమీక్షించారు. మోడీ రోడ్ షోతో పాటు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం హాజరవుతారు. ఇక కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏపీలో కూటమి దోహదపడింది. ఏకంగా 21 పార్లమెంట్ స్థానాలను అందించింది ఏపీ. ఇక కేంద్రంలో ఎన్డీఏ నిలబెట్టడంతో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆయనకు ఆ అవకాశం చిక్కింది కూడా. ఇక మరోవైపు ఎన్డీఏతో పాటు బీజేపీకి బలమైన స్నేహితుడిగా పవన్ మారారు. పవన్ సేవలను ఎన్డీఏ జాతీయ స్థాయిలో కూడా వినియోగించుకుంటుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అవసరం దృష్ట్యా, పవన్ చరిష్మా దృష్ట్యా ఏపీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు ప్రధాని మోదీ. గత 2 సార్లు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఈ స్థాయిలో ప్రాధాన్యం ఎప్పుడూ దక్కలేదు. ఇక ఈ విషయంలో మాత్రం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను అభినందించాల్సిందే. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులతో పాటు ప్రాజెక్టులను రప్పించడంలో ఎవరికి వారే అన్నట్లు కృషి చేస్తూ వస్తున్నారు. ఇక వారిద్దరికి ప్రధాని మోదీ సైతం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. మోడీ విశాఖ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సాయంత్రం 4:15 ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు ప్రధాని చేరుకుంటారు. ప్రధానికి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. 4:45 సిరిపురం కూడల నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ప్రధాని మోదీ రోడ్ షో ఉండనుంది. ఇక ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోడ్ షోలో పాల్గొంటారు. అలానే సాయంత్రం 5:30 నుండి 6:45 వరకు ఈ సభ కొనసాగుతుంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగించిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. మొత్తానికైతే ఈ ముగ్గురు నేతలు ఒక మోత మోగించనున్నారు. ఇక ఏపీకి తాము ఏం చేయబోతున్నాం అన్నది చెప్పబోతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.